స్పీకర్ శ్రీ గంగా ప్రసాద్ సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెరీ గుడ్ స్పీకర్ కోటగిరి గంగా ప్రసాద్ సార్ గారు మీరు ఆల్రెడీ ఫ్యాకల్టీ జిచ్పల్లి మోడల్ స్కూల్లో కూడా తాను టీచర్గా పనిచేస్తున్నాడు. సో సార్ గారికి కూడా స్వాగతం సార్. అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ మురళీధర్ సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ గారు అదేవిధంగా ప్రసాద్ సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మిగతా టీచర్ అందరికీ కూడా వారి వారి ఆశ్రమంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నిజంగా చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లల అండ్ 9th క్లాస్ వాళ్ళకు కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి గొప్ప విషయం అనేది ఇక్కడ ఉండబోతుంది. కాబట్టి దయచేసి వారు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు శ్రద్ధగా విని మీరు పెన్ను కాపు తెచ్చుకుని ఉంటారు. వారు చెప్పే ప్రతి విషయాన్ని ఇంపార్టెంట్ విషయాన్ని కూడా రాసుకొని మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను కూడా వారితో మాట్లాడి చర్చించి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ముందుగా సభాధ్యక్షుల వారికి ఈ మైక్ అందించడం జరుగుతుంది. కెరీర్ గైడెన్స్ భవిష్యత్తులో మనం 10th తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, మనం ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ అకాడమిక్ కోర్సెస్ కానీ ఇలాంటివి ఏముంటాయి అనేది విద్యార్థులకు చాలామంది అవగాహన ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే మనకి టాలెంట్ ఉన్నా ఇంట్రెస్ట్ ఒకదాంట్లో ఉన్నా పక్కన ఉన్నటువంటి మిడిల్ జ్ఞానం ఉన్నటువంటి ఫ్రెండ్స్ సలహాతోటి ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ కాకుండా మన ఫ్యూచర్ ఉన్న గ్రూప్ కాకుండా వేరే గ్రూప్స్ కానీ కొన్ని ఎన్నుకోవడం, తర్వాత దాని మీద కష్టపడడం, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడి జీవితంలో స్థిరపడకుండా మనం చాలా తర్వాత బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక గైడెన్స్ ఉన్నప్పుడు దాంట్లో మనం ఏం కావాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటిది, దానికి మనం ఏ విధంగా కృషి చేయాలి, వాటికి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు కూలంకషంగా చెప్పడానికి గవర్నమెంట్ మనకి ఒక కెరీర్ గైడెన్స్ ఇప్పియాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా మనం సంప్రదించి మనం ఈ గంగా ప్రసాద్ సార్ కోటగిరి గంగా ప్రసాద్ సార్ని మనం ఆహ్వానం పలికినాం. అందుకని సార్ అందరు కూడా మనందరం కూడా ఒకసారి సార్కి చప్పట్లతోటి పిల్లలందరికీ కూడా అవుట్పుట్ వచ్చే విధంగా మా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్టులో ఇంట్రెస్ట్ అయినటువంటి రంగంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వాళ్ళకి ఆ విధంగా అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఓకే సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. రైట్ బేటా, ఒక అరగంట 45 మినిట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే వీలైనంత వరకు విలువైన సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎంతమందికి తెలుసు నేను? 1 2 3 4 5 ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. వెరీ రీసెంట్లీ దే హర్డ్ మై 1 hour స్పీచ్ అబౌట్ ఈవెన్ ఆల్రెడీ మోటివేషన్, అబౌట్ సోషల్ స్టడీస్ ఆల్సో. సో మెనీ డౌట్స్ they clarified under my guidance. Okay thank you. First hello, hi hello, hi hello. కొందరికి నోరు లేనట్టున్నాయి. నోరు ఉన్నవాళ్ళు చెప్పండి, నోరు మూగవాళ్ళు అయితే చెప్పొద్దు బేట. హలో, హాయ్, హాయ్, హలో. చూడండి, ఫస్ట్ ఒక మాటనే మాట్లాడారు. మామూలుగా మనం ఎవరైనా ఫోన్లో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు హలో అంటే మనం ఏమంటాం? సాధారణంగా హలోనే అంటాం. కానీ హాయ్ అంటే ఏమంటాం? ఏంటి హాయ్ అంటున్నాడు, ఫోన్ చేసినప్పుడు హలో అనాలి కదా అనుకుంటున్నాం. అంటే ఒక పిలిపే చిన్నగా చేంజ్ అయింది ఫస్ట్. అదే చేంజ్, దట్ ఈస్ ద చేంజ్. అందరిలాగా సాధారణంగా ఉండకూడదు. ఓకేనా? ఓకే, ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మీ జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా
నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠలయే సరస్వతి నమోస్తుతి. ఈరోజు నేను మీ ముందు ఉండడానికి కారణమైనటువంటి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఇంత గొప్పవాడిగా మీ ముందు తీసుకురావడానికి కారణమైనటువంటి నా యొక్క గురువులకు మొదట పాదాభివందనం. అంతేకాకుండా ఈరోజు మీకు నా నుంచి గైడెన్స్ ఇవ్వడానికి మీ పాఠశాలకు పిలిపించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అధ్యాపక బృందానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఆ గాడ్ లేనిదే, నా తల్లిదండ్రులు లేనిదే, నా గురువు లేనిదే ఈరోజు నన్ను ఇక్కడికి ఈ డయాస్ పైకి ఆహ్వానించినటువంటి మీ ప్రధానోపాధ్యాయులు, గురువులు లేనిదే మీ ముందు నేను సాధారణంగా కనబడడం లేదు. అంటే నేను ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంగా నాకు సంబంధం లేని ప్లేస్కి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే ఎంతో కృషి ఉంది, వీళ్ళందరి యొక్క సపోర్ట్ ఉంది. సో మొట్టమొదటగా మీరు గమనించాల్సింది ఇదే, వితౌట్ ఎనీబడీస్ సపోర్ట్ అండ్ మెయిన్లీ వితౌట్ అవర్ సెల్ఫ్ సపోర్ట్ we cannot achieve anything in our life, isn't it? అవునా కదా నా ఖచ్చితంగా నో పెయిన్ నో గెయిన్. స్వామి వివేకానంద యొక్క రెండు స్లోగన్స్ ఉన్నాయి, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే ఏంటి బేటా? అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే లేవండి, మీ లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి. ఎంతవరకు ప్రయత్నం చేసినా లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండండి. స్వామి వివేకానంద గారు ఇంకొక స్లోగన్ కొటేషన్ కూడా చెప్పారు, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అంటారు. ఏమన్నారు? ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపో. అంటే దాని యొక్క నిగూఢ అర్థం ఏంటి నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, సాటర్డే నుంచి గత 2 రోజులు గడిస్తే మీకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మొదట ఒక 10 మినిట్స్ ఆ ఎగ్జామ్స్ సంబంధించి మాట్లాడుకొని మనం కెరీర్ గైడెన్స్ మీద వెళ్దాం. సో ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం ఉంది? నిజం చెప్పండి. మీరు ఎన్ని నిజాలు మాట్లాడితే నేను అంత సజెషన్స్ ఇవ్వగలుగుతాను. ఎంతమందికి ఎగ్జామ్ అంటే భయం ఉంది? అంటే భయం లేదా? వెరీ గుడ్. భయం లేకపోతే మీకు భయం ఉంటే మీ భయాన్ని నేను తొలగిస్తాను. ఇంకా 10th క్లాస్ 9th క్లాస్ చాలా బాగా వీళ్ళందరూ 10th వాళ్ళేనా? ఎగ్జామ్ అంటే భయం లేదా నీకు? రైట్, వెరీ గుడ్. ఫస్ట్ వాళ్ళకు ఒకసారి క్లాస్ కొట్టండి. నా కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇలా కాదు, క్లాప్స్ కొట్టండి. ఇంతకుముందు మన సార్ గారు చెప్పారు, 1 2 1 2 3 ఇంతకు ముందు కొట్టిన చప్పట్లు బాగున్నాయా, ఇప్పుడు కొట్టిన చప్పట్లు బాగున్నాయా? అంటే 1 సెకండ్లోనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్లో తీసుకొచ్చాము. మనం నిజంగా కష్టపడితే ఎంత అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్లో తీసుకురావచ్చు. చప్పట్లు ఎవరైనా కొడతారు, సాధారణంగా కొడితే ఎవరో చూడరు. కానీ ఇప్పుడు మీరు కొట్టిన చప్పట్లు ఏమున్నాయి? ఒక రిథమిక్ ఉంది, ఒక స్టైల్. అవునా కాదా? ఫస్ట్ హలో అంటే హలోనే చెప్పారు. ఇప్పుడు నేనేమన్నాను? హలో అంటే మీరేమన్నారు? హాయ్ అన్నారు. హాయ్ అంటే అరే ఈ పిలిపేదో బాగుంది, జనాలందరి చూపు మన పైకి వస్తుంది. గుంపులో గోవిందం లాగా ఉండగలదు, 100లో ఒక్కరిగా కాదు నాన్న, 100లో ఒక్కడిగా ఉండు. నీ స్పెషలైజేషన్ నీకు ఉండాలి. రైట్. ఎగ్జామ్ ఫియర్ అన్నాడు. ఎందుకు నాన్న ఎగ్జామ్ ఫియర్? 1 ఇయర్ నుంచి నువ్వు చదువుతున్నావు. ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి తెలుసా ఎగ్జామ్లో? ఇన్ని రోజులు మీరు ఏవైతే FA1, FA2, FA3, FA4 ఎగ్జామ్స్ రాశారో, సెమ్ అండ్ అసెస్మెంట్ రాశారో, ప్రీ ఫైనల్స్ రాశారో, గ్రాండ్ టెస్ట్ రాశారో, అవే క్వశ్చన్స్ అందులో రాబోతున్నాయి తప్ప వేరే క్వశ్చన్స్ రావడం లేదు. ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్, తెలుగు చదివేటప్పుడు నీకు తెలుగు సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఇన్ని రోజులు నువ్వు 10th క్లాస్లో ఏదైతే చదివావో ఆ బుక్లో నుంచే వస్తాయా, వేరే బుక్లో నుంచి వస్తాయా? ఏ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీకి సంబంధించిన తెలుగు బుక్స్ నుంచి వస్తాయా? సరే, ఒక సోషల్ స్టడీస్ చదువుతున్నాం, వరల్డ్ వార్స్ అని ఇచ్చిండు, దాని గురించి అడుగుతాడా? లేకపోతే ఇంకా ఏదైనా చరిత్రకు సంబంధించింది అడుగుతాడా? దాని నుంచి అడుగుతాడు. అంటే అవి 1 ఇయర్ నుంచి నువ్వు చదువుతున్నావా, చదవట్లేదా? చదువుతున్నావు. సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కూడా అంతే. ఒక మ్యాథమెటిక్స్లో ఇంజనీరింగ్ కానీ ఇంకా దేనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అందులో?
రావు. ఎక్కడి నుంచి వస్తాయి మరి క్వశ్చన్స్ పెట్టా బంగారు తండ్రి? ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇన్ని రోజులు ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి చదివారో అక్కడి నుంచి మాత్రమే వస్తాయి. లిటిల్ బిట్ చేంజ్ అంటే ఇన్ని రోజులు ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ మీ స్కూల్లో మీ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో రాశారు. ఇప్పుడు రాబోయేటటువంటి ఎగ్జామ్స్ మీరు ఎక్కడ రాయబోతున్నారు? వేరే దగ్గర, వేరే ఇన్విజిలేటర్స్ ముందు వేరే దగ్గర రాస్తున్నారు. కానీ క్వశ్చన్ పేపర్ అదే, ఆన్సర్స్ కూడా అవే, అంతే తప్ప వేరే డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు. నువ్వు గుర్తొస్తాయి అంటే గుర్తుంటాయి, గుర్తు లేవు అంటే గుర్తుండవు. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? సైలెంట్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఒక 5 minutes మెడిటేషన్ చేయాలి. ఎంతమందికి ఉంది అలవాటు మెడిటేషన్ చేసేది? మన మాననీయ ప్రధానమంత్రి గారు ఎవరు? ఎవరికన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేస్తారు. అని ఎంత బిజీ షెడ్యూల్, 75 years ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఉదయం 4 గంటలకు లేస్తారు, రాత్రి 10-11 గంటలకు పడుకుంటాడు. ఒక అరగంట ధ్యానం చేస్తే 4 గంటలు పడుకున్న దాంతో సమానం. మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న తర్వాత నైట్ ఎక్కువగా చదవకూడదు. బ్రహ్మ ముహూర్తం అనుకుంది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు చదువుకుంటే అద్భుతంగా ఆన్సర్స్ కొట్టే అప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మీ బయాలజీ సార్ చెప్తుంటారు, మేడం కానీ సార్ కానీ చెప్తుంటారు. మార్నింగ్ చదవాలి, నైట్ ఈవినింగ్ చదివితే అవుతుంది. డేలో జరిగిన విషయాలన్నీ మనకు రిమెంబర్ అవుతూ ఉంటాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అవునా కదా? సో ఎగ్జామ్స్ అంటే కూడా ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్లో రాయడం లేదు. వన్ థింగ్, మీకు ఎగ్జామ్స్ అంటూ కొత్త కాదు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చిన వరకు ఇలాంటి ఎగ్జామ్స్ మీరు చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రాశారు. మీరు ఏ బుక్లో నుంచి చదువుతున్నారో ఆ బుక్ నుంచే క్వశ్చన్ ఆన్సర్స్ రాబోతున్నాయి. ఇన్ని రోజులు మీ సార్లు ఏవి ఇంపార్టెంట్ అని ఇచ్చి మ్యాప్ పాయింటింగ్ కానీ డయాగ్రామ్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్స్లో రాబోతున్నాయి. కానీ వీటన్నిటి ప్రకారం మనకు లక్ష్యం, గోల్స్ ఉంటాయి నాన్న, లక్ష్యం గమ్యం. చివరి లక్ష్యం ఒకటి ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఉంది, బోర్డ్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్గా వితిన్ 1 monthలో కంప్లీట్ చేయబోతున్నారు అని. అలా కాకుండా ఫస్ట్ చిన్న గమ్యాలను పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలి? FA1 ఒక గమ్యం. FA1 గురించి మాత్రమే ఆలోచించు, ఫర్దర్ ఆలోచించాం. FA2 అదొక చిన్న గమ్యం. మళ్ళీ FA3 అదొక గమ్యం. సెమాటివ్ అసెస్మెంట్ 1 అదొక గమ్యం. ఒక్కొక్క గమ్యాన్ని దాటినా కొద్దీ నీ లక్ష్యానికి చేరువవుతూ ఉంటావు. ఇప్పుడే పెద్దగా ఉండవు, కానీ ఒక డ్రీమ్ మాత్రం పెట్టుకోవాలి. ఎంతమందికి ఉంది ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా ఇది అవుతాను అని? ఎంతమందికి డ్రీమ్ ఉంది? ఒక డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, లాయర్ కానీ, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ, క్రికెట్ ప్లేయర్ కానీ, ఒక మెకానిక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే. ఎంతమందికి ఉంది? ఎంతమంది నిజంగా అనుకున్నారు మైండ్లో? వాళ్ళు మాత్రమే చేయలేపాడు. రైట్, రా ఒకసారి, నువ్వు ఇట్లా ఒకసారి కొంచెం పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వదు, తెలుస్తుంది. వాడికి లక్ష్యం ఉంది, నీకు లక్ష్యం లేదు, ఏమవుతుందో చెప్తాను. ఏంటి బెటర్ అని? వాట్ ఇస్ యువర్ గ్రూప్ నేమ్? ప్రభాస్. ఓహో, బాహుబలి. రైట్. వాట్ నీ లక్ష్యం ఏంటి నాన్న? బీఫార్మింగ్. నీ లక్ష్యం నీకు లేదు. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే, ఒక 2 పడవలు, ఒక నది దగ్గర 2 పడవలు ఉన్నాయి. ఈ బాబు మొదటి పడవ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మెరైన్ కంపాస్ ఉంది, ఏ రూట్లో ఎలా వెళ్ళాలి ఏంటని ఉంది. అప్పుడు అక్కడ నడిపేటటువంటి కెప్టెన్ కూడా ఉన్నాడు. సో తన యొక్క రూట్ ఏంటి, ఎక్కడి గమ్యస్థానం చేరుకోవాలనేది అక్కడ చెప్పిన తర్వాత ఆ మెరైన్ క్యాంపస్ ద్వారా, ఆ దిక్సూచి ద్వారా ఏం చేశాడు? తన యొక్క పడవ ప్రయాణం చేస్తుంది. గాలి ఎదురు వీచిన ఆ బోటు నడిపేటటువంటి ఫోర్స్ తోటి ఆ తన లక్ష్యం వైపే కష్టమైన ఆ గాలిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంది. ఏ విధంగా అయినా కష్టపడి చివరికి ఈ బాబు ఏం చేస్తాడు? తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. సో అలాగే నీ పేరు నాన్న సోహెల్. ఇతనికి ఏ లక్ష్యం లేదు. ఏ లక్ష్యం లేకపోయే వరకు ఏమైండు? ఆ పడవలో కూర్చున్నాడు. ఎటు పోవాలి అంటే ఏమీ తెలియదు. గాలి ఎటు వీస్తే ఆ పడవ అటు వెళ్ళిపోతుంది. పెద్ద సముద్రం పసిఫిక్ ఓషన్లోకి తీసుకెళ్ళింది అనుకోండి, అందులో పోతుంది. ఏమైపోతాడు? సబ్మెర్జ్ అయిపోతాడు, అందులో మునిగిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే బస్ స్టాండ్కి వెళ్ళారు. ఈ బాబు నిజామాబాద్ వెళ్ళాలి. నిజామాబాద్ బస్ బోర్డు చూస్తాడు, కూర్చుంటాడు. ఆ బాబు వెళ్ళాడు. డైరెక్ట్ ఏదైనా బస్సులో కూర్చుంటావా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడ కూర్చుంటావు, ఆ బస్సులో వెళ్ళి కూర్చుంటావు. జీవితం కూడా అంతే. ఒకసారి ఇద్దరు ఇలాగే కూర్చోండి. ఇద్దరు పిల్లలు గురువుగారి దగ్గరికి వచ్చారు. క్లాస్ రూమ్లో పాఠం చెప్తూ మామూలుగా అడిగారు. ఇప్పుడు వీళ్ళిద్దరే అనుకుంటాం. బి ఫార్మసీ అన్నాడు, లేకపోతే కలెక్టర్ అన్నాడు, డాక్టర్ అన్నాడు, ఇంజనీర్ అన్నాడు, ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్నాడు, ఒక మెకానిక్ అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే.
వెరీ గుడ్ నాన్న అన్నాడు. ఇంకొక బాబుని అడిగాడు, సార్ చూద్దాం సార్, అప్పటికి ఏది దొరికితే అది చేద్దాం సార్, అవకాశాలు ఏవో వస్తుంటాయి కదా అని అనుకున్నాడు. అంటే అతనికి ఏమీ గమ్యం కానీ లక్ష్యం కానీ అనుకున్న స్థానం కానీ తన మైండ్లో ఏమీ లేదు. అర్థమైందా? హలో హలో హాయ్ హలో ఏమీ లేదు. లేకపోయేసరికి ఏమైంది, ఈ బాబు నిజంగా బీ ఫార్మసీ అనే దాన్ని తీసుకున్నాడు. ఆ బీ ఫార్మసీ 10th క్లాస్ కాగానే బైపీసీ చేశాడు, బైపీసీ కాగానే ఫార్మసీకి సంబంధించింది చేశాడు, కోర్స్ చేశాడు, లక్షలు పెట్టాడు. అలాంటి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ప్రాపర్గా చదివి బీ ఫార్మసీ వెళ్ళి మంచి ఒక డాక్టర్ అయ్యాడు. రెండో బాబు ఉన్నాడు సోఫేర్. ఏమైంది నాన్న, ఏ లక్ష్యం లేకపోయేవారు, ఇక్కడ 10th క్లాస్ కాగానే ఏదో ఒక గ్రూప్ తీసుకుందాం, ఆ గ్రూప్ అయిపోగానే ఫ్యూచర్లో ఏదో ఒకటి చేద్దాం. చివరికి ఆ బాబు ఏమీ కాలేదు, అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఒక రూట్ను పట్టుకొని ముందుకు సాగుతుంటే సరి అయిన గమ్యం లక్ష్యం నువ్వు చేరుకుంటావు. నీ మైండ్లో ఏమీ లేకపోతే అప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ బాబు అనుకుంటాడు, చిన్నప్పుడు గురువు గారు అడిగారు కరెక్టే, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఆ దాని ద్వారా ఆ రూట్ ద్వారా చివరికి మన లక్ష్యంకు మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి. మళ్ళీ ఇక్కడ మీకు చదువు ఓకే, ఎడ్యుకేషన్ ఇస్ ద బేస్ కాదనట్లేదు, కానీ ఎడ్యుకేషనే లైఫ్ కాదు. 10th క్లాస్ కాదు, ఫెయిల్ అయినా సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు కానీ ఒక సూపర్ క్రికెటర్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతమంది గర్ల్స్ బాయ్స్ ఉన్నారు, ఎవరు క్లెవర్ స్టూడెంట్ చెప్పండి నాన్న. మీ గర్ల్స్లో ఒకసారి ఫేస్ చూడండి, ఎవరు క్లెవర్ స్టూడెంట్? మీ క్లాస్లో క్లెవర్ ఎవరు? ఎవరు నాన్న క్లెవర్? చెప్పు, గట్టిగా చెప్పు మేడం, చెప్పు, పర్లేదు, నేను ఆన్సర్స్ ఇస్తాను దానికి సంబంధించి. క్లెవర్ ఎవరు? చూపించావు దగ్గర ఫింగర్తో, ఎవరు? ఈ అమ్మాయ నిలబడ్డా, కమ్ హియర్. ఈ అమ్మాయి క్లెవర్, ఓకే. ఎందులో క్లెవర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అందరు విద్యార్థులే ఉన్నారు, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని, కొన్ని క్రిమికీటకాలన్నింటినీ పెట్టి జమ చేస్తాను. జమ చేసి ఇందులో టాలెంటెడ్ ఎవరు అని అంటారు. ఫస్ట్ ఈ అమ్మాయి క్లెవర్, ఓకే, ఒకసారి క్లాప్స్ చూడండి, 3 క్లాప్స్, 1 2 1 2. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక చేప, ఫిష్ ఎందులో క్లెవర్? స్విమ్మింగ్ చేయడంలో క్లెవర్. ఒక టైగర్ వేటాడడంలో క్లెవర్. ఒక కోకిల పాడడంలో క్లెవర్. ఒక చీమ తీయటి వాసన రాగానే, మాంసం వాసన రాగానే దాన్ని వెంటనే పసిగట్టి, క్రమశిక్షణ బాగా ఉంటుంది చీమ, చూడండి లైన్గా వెళ్తుంటాయి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు నేను క్లెవర్ ఎవరు అన్నాను. చదువులో క్లెవరా, ఆటల్లో క్లెవరా, పెయింటింగ్లో క్లెవరా, గేమ్స్లో క్లెవరా, ఇంకా ఎందులో అయినా క్లెవరా అని ఏమైనా క్వశ్చన్స్ వేశానా? మరి నా క్వశ్చన్ వినకుండా మీరు ఆన్సర్ ఎలా చెప్పారు? క్లెవరా అనగానే ఏమనాలి సార్, ఎందులో? ఈ అమ్మాయి చదువులో. ఎప్పుడన్నా గేమ్స్ పెట్టినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రైజెస్ వస్తాయి? ఇప్పుడు ఈ అమ్మాయిలో చెప్పండి. రైట్, ఇప్పుడు చూడండి ఆమె క్లెవర్ వచ్చింది. అందుగురించి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అర్థమైందా? ఈ భూమి మీద కూర్చున్నాం, ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంది. క్రికెట్ మ్యాచ్ గెలిచారు, మొన్న బూమ్రాని చూస్తారు, సచిన్ టెండూల్కర్ని చూస్తారు, ఒక హాకీ చూస్తారు, ఒక పెయింటింగ్ చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్కిల్. ఒక డాక్టరే ఐస్ చూసినవాడు ఈఎన్టీ, చెవి ముక్కు గొంతును చూడడు. హార్ట్ చూసినటువంటి డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ కాదు. వన్ థింగ్ లో మనం స్పెషలైజేషన్ కావాలి. అర్థమైందా? ఒక్క దాంట్లో మన స్పెషలైజేషన్ అయితే దాన్ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే మన లక్ష్యం అనేది బ్యూటిఫుల్గా ఉంది. సో చూద్దాం ఒకసారి. చెప్పాను ఒకసారి, పడవది బాగా గుర్తుంచుకోండి. సో హెల్దీ బాబులు గుర్తుంచుకోండి. లక్ష్యం ఉన్నవాడు డాక్టర్ అయ్యాడు, లక్ష్యం లేనివాడు ఏమీ కాలేదు. పడవ, బస్ బోర్డు చూసి ఎక్కినవాడు గమ్యస్థానానికి చేరుతాడు. ఏదో బస్ ఎక్కినవాడు అతని లైఫ్ ఏమో అయిపోతుంది. రైట్, ఫస్ట్ గోల్ సెట్టింగ్ ఉండాలి. ఏంటి నీ గోల్? ఇప్పుడే చెప్పాను. ఏంటి? నీకు
కంపల్సరీ నా 10th క్లాస్ పాస్ కావాలి. ఆ తర్వాత డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, చూపిస్తాను మళ్ళీ. ఖచ్చితంగా గోల్ లేకపోతే, ఇప్పుడు మొన్ననే క్రికెట్ టీం ఆడారు, ఏమని దిగింది గోల్? మేము ఎలా అయినా కప్ను గెలుచుకోవాలి అనే టీంతోనే బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఆలోచిస్తూ పనిచేస్తున్నారు. నీ లోపల ఏ గోలే లేదు, ఏ విధంగా ముందుకు వెళ్తావు? మరి ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. ఆ గోల్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. టైం అనేది అందరికీ సేమే ఉంటుంది. రీసెంట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మా టీచర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఒక విషయం మాట్లాడారు. నరేంద్ర మోడీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, గంగా ప్రసాద్ అయినా, ఒక సోహెల్ అయినా, అందరికీ ఉండేది 24 గంటలే. ఆ 24 గంటలను నువ్వు ఏ విధంగా డిఫైన్ చేసుకుంటావో, డిజైన్ చేసుకుంటావో, ఏ విధంగా మలుచుకుంటావో దాని ఆధారంగా నీ లైఫ్ పెరుగుతుంది. కానీ ఒక మోటివేషన్ స్పీకర్ అనగానే, ఒక ప్రైమ్ మినిస్టర్ అనగానే, ఒక సీఎం అనగానే, ఒక సార్ అనగానే, ఒక మేడం అనగానే వాళ్ళకి సమయం ఎక్కువగా ఉండదు. ప్రతిసారి అంటారు, సార్ టైం సరిపోలేదు సార్. నువ్వు లేసే టైం మేనేజ్మెంటే సరిగా లేదు. ఎన్ని గంటలకు పడుకుంటున్నావు, ఎన్ని గంటలకు నిద్ర చేస్తున్నావు, అసలు ఎంతమంది టైం షెడ్యూల్ ఉంది? 10th క్లాస్ పిల్లలు ఇంటి దగ్గర ఎంతమంది ఒక వాళ్ళకు టైం, చాలాసార్లు మీ టీచర్స్ కూడా చెప్పుంటారు, ఒక టైం టేబుల్ వేసుకోండి నాన్న, ఒక టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎంత సమయం చదవాలి, ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలి. కొందరు ఉంటారు 3 hours కంటిన్యూ చదువుతూనే ఉంటారు. అది వెరీ డేంజరస్. 1 hour చదివిన తర్వాత 5 minutes బ్రేక్, ఇంకొక 1 hour చదివిన తర్వాత 5 minutes బ్రేక్, జస్ట్ 5 minutes మాత్రమే. ఈ బ్రేక్ ఏం చేస్తుంది? మనకు బూస్ట్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. అర్థమైందా? ఆ 5 minutes కొంచెం రిలాక్స్ కావాలి. మొబైల్ ఫోను, సోషల్ మీడియాను టైంలో టచ్ చేయకూడదు. 4 hours మ్యాథ్స్ చదువుతాను. ఇప్పుడు నేను టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఎగ్జామ్ కోసమే చదువుతావు కాబట్టి. అండ్ రీసెంట్ ఎగ్జామ్స్ గురించి చాలా మా టీచర్స్ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. ఏమని? ఏం టైం టేబుల్ వేసింది గవర్నమెంట్? ప్రతి ఎగ్జామ్ 3 రోజులు సమయం ఇచ్చింది, టైం వేస్ట్ కదా, పిల్లలు చదవాలి కదా అని. నా దృష్టిలో ఎవరు చదవాలి తెలుసా? ఎవరైతే పర్ఫెక్ట్గా నాకు 80 out of 80 మార్క్స్ వస్తాయి అని డిజైన్ అనుకున్న వాళ్ళు మాత్రమే చదవాలి. ఎంతమంది ప్రతి సబ్జెక్ట్లో 80/80 ఖచ్చితంగా నేను కొడతాను సార్ అని వాళ్ళు చేయలేపడి పెట్టారు. మరి ఎక్కడ టైం అయిపోతుంది నాన్న? ఆ 3 daysని మీరు ప్రాపర్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే డిజైన్ చేసుకొని, డిఫైన్ చేసుకొని మీరు ప్రాపర్గా ముందుకు వెళ్తే మల్టిపుల్ రివిజన్స్. హలో, యా, అర్థమైందా బిడ్డ? ఏం మాట్లాడుతున్నాం మనం? టైం నువ్వు ఏ విధంగా డిఫైన్ చేసుకుంటున్నావు? ఒక్కొక్క సిలబస్లో కొన్ని టాపిక్స్, సోషల్ అనేది తీసుకెళ్ళి 21 lessons ఉన్నాయి, ఫిజిక్స్ అనేసరికి 12 lessons ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేసుకుంటున్నావు? అర్థమైందా? సో నువ్వు రివిజన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, చదవడం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, వాటిని డిజైన్ చేసుకుంటే ఆ ప్రాపర్ 3 daysని 3 hours ఎగ్జామ్స్లో ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ నువ్వు ముందుకెళ్తావు. అర్థమైందా? సో ఫస్ట్ 2 daysలో ఒక 2 revisions, లాస్ట్ డే ఒక 2 revisions, 1 dayలో 2 revisions. ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తుంటే ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ప్రాపర్గా రాయగలుగుతావు. ఎగ్జామ్ కూడా 3 hours ఉంది. ఫస్ట్ 1 hourలో ఏం చేయాలి, సెకండ్ 1 hourలో ఏం చేయాలి, థర్డ్ అవర్లో ఏం చేయాలి. సో ఓకేనా? అండ్ గోల్ ఏ విధంగా ఉండాలన్నా స్మార్ట్గా ఉండాలి. రాసుకోండి ఒకసారి, చెప్తాను. SMART. గోల్ ఏ విధంగా ఉండాలంట? స్మార్ట్గా ఉండాలి. మళ్ళీ మన స్లైడ్లో కూడా వస్తుంది, చూపిస్తాను. ఇది చూసి కెరీర్కి సంబంధించిన వాటిపైన స్మార్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? ఎస్. ఎలా ఉండాలంటే మీ గోల్ స్పెసిఫిక్గా ఉండాలి. రాసుకోండి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. నెక్స్ట్ లెటర్ ఏంటి బేటా? ఎం. మీనింగ్ఫుల్, మిజరబుల్. మీనింగ్ఫుల్ గా ఉండాలి అంటే సాధించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏ. థర్డ్ లెటర్ ఏంటి? SMAR. ఏ అంటే అచీవబుల్. నీ వలన కావాలి, పక్క వాటిని చూడకండి. నీ వలన
సాధ్యమవుతుందా, అచీవబుల్, అండ్ ఆర్ రియలిస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? రియలిస్టిక్ గా ఉండాలి. నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతా అంటే అవుతావా? నువ్వు ఉన్నది ఇండియాలో, హౌ కెన్ యూ బికమ్ అమెరికా ప్రెసిడెంట్? అవునా కాదా? నెక్స్ట్ లాస్ట్ లెటర్ నానా టీ, టైం బాండ్. దానికి ఎంత సమయం తీసుకుంటుంది? టైం బాండ్, టైం లిమిట్. దానికి పేషెన్సీ కావాలి. నువ్వు ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నావు, ఒక డాక్టర్ కావాలనుకుంటున్నావు, ఒక ప్లేయర్ కావాలనుకుంటున్నావు, ఒక ఆర్కిటెక్చర్ కావాలనుకుంటున్నావు, ఒక పెయింటర్వి కావాలనుకుంటున్నావు, ఒక డాన్సర్వి కావాలనుకుంటున్నావు, ఒక మూవీ డైరెక్టర్వి కావాలనుకుంటున్నావు. ఇవన్నీ కెరీర్సేనా? కెరీర్ అనగానే చదువు 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 చదువే కాదు, చదువు బేస్తో, బేసిక్ ఇస్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్. Right. Why 10th class is important? Life turning point is 10th class. ఒక్క విషయం గుర్తుంచుకున్నానా, దిస్ ఈజ్ ఓన్లీ డేంజరస్ ఏజ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ వాల్యుబుల్ ఏజ్. 10th క్లాస్ 2 years ఇంటర్మీడియట్ అండ్ 3 years డిగ్రీ అండ్ 1 year నీ జాబ్ కోసం చేసే ప్రయత్నం. ఈ 6-7 సంవత్సరాలు ఎవరైతే ప్రాపర్గా లైఫ్ను కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్తారో వాళ్ళ 60 years లైఫ్ సూపర్. 6 years నువ్వు నీకోసం నువ్వు కష్టపడితే 60 years లైఫ్ సూపర్గా ఉంటుంది. ఈ 6 years ని ఎవరు స్పాయిల్ చేస్తే నీ కంప్లీట్ లైఫ్ అంతా స్పాయిల్ కావాలి. ఫ్యూచర్లో కూడా కష్టపడాలి, కానీ సుఖంతో కూడిన కష్టం. శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమకు విలువ ఎక్కువ. 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, నిక్ విజయసింగ్, ఎవరు బెట విన్నారు కదా? 2 కాళ్ళు చేతులు లేనివాడే అంత సాధిస్తే కాళ్ళు చేతులు ఉన్న మనం ఎంత సాధించాలి? కాళ్ళు చేతులు లేనివాడికి, కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు బాడీ గార్డ్స్ గా పనిచేస్తున్నారు. బాడీ లేనివాడికి బాడీ ఉన్నవాడు బాడీ గార్డ్, అతను కూడా మామూలు వ్యక్తే. స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్ కూర్చుంటాడు, వీల్ చైర్లో కూర్చొని ప్రపంచాన్ని మొత్తం ఏలాడు తన యొక్క మైండ్తో. నేను లేబర్ పని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా కదా నాన్న. నిజంగా కష్టపడేవాడికి ఫ్యూచర్ లైఫ్ ఉంటే, కెరీర్ ఉంటే, ప్రొద్దున అక్కడ గోడౌన్లో పనిచేసేవాడికి, బ్రిడ్జ్ కట్టేవాడికి ప్రొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటలు పనిచేస్తే నెలకు 5,000 వస్తాయి. అదే గోడౌన్ పక్కన ఒక అంకుల్ 10 o'clock నుంచి ఏసీ కార్లో వచ్చి 4 వరకే ఉంటాడు, మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు, కంప్యూటర్ రూమ్లో ఏసీ రూమ్లో పనిచేస్తే ₹1,00,000 శాలరీ. మరి ఏ చెమట చుక్క ఖర్చని వాడికి ₹1,00,000 శాలరీ, రోజంతా కష్టపడేవాడికి 5,000 10,000. మరి కష్టపడింది ఎక్కడుంది కష్టం? దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడే ఏ గ్రూప్ తీసుకోబోతున్నాం? డిసిషన్స్ ఆఫ్టర్ 10th క్లాస్ షేప్ యువర్ ఫ్యూచర్. నీ రూపానికి దాని గురించి చెప్తాను. ఇంతకుముందు 5 members చెప్పాను, ఆ రూపం ఏ విధంగా తెలుసుకోవచ్చు. మంచి పాయింట్, ఎన్నిసార్లు చెప్పిన చివరిలో చెప్తాను. నెక్స్ట్, చూస్ కెరీర్ బేస్డ్ ఇంట్రెస్ట్ ఆన్ స్ట్రెంగ్త్. నీ లైఫ్కు, నీ ఫైనాన్షియల్ స్టేటస్కి, నీ యొక్క ఆలోచనలకు ఏ కెరీర్ ఉందో దాన్ని తీసుకునే ప్రయత్నం చేయి. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ 10. ఫస్ట్ ఎంపీసీ. ఏ గ్రూప్ ఉంటుంది నాన్న? ఎంపీసీ. ఎంపీసీ తీసుకుంటే ఏమవుతారు? ఇంజనీరింగ్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాటా ఎంట్రీ, వీటికి సంబంధించిన అవుతాయి. ఇవి అన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ వాళ్ళు కూడా ఇంజనీర్కు అప్డేట్ ఆర్కిటెక్చర్, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు లాంటివి కట్టేవాడిని ఏమంటాం మనము? ఆర్కిటెక్చర్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మనకు? బైపీసీ. బైపీసీ తీసుకుంటే ఏమవుతావు మరి? మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్, డాక్టర్ లాంటి కోర్సెస్ లోపలికి ముందుకు వెళ్తాం. ఆ తర్వాత ఏంటి? సిఈసి, ఎంఈసి, ఇంకొక గ్రూప్ కూడా ఉంటుంది, హెచ్ఈసి. నోట్ చేసుకోండి ఒకసారి, మీకు మైండ్లో ఉన్నా కానీ జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. ఈవెన్ మాలాంటి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కూడా ఒక చిన్న అపోహ ఉంది. క్లెవర్ స్టూడెంట్ అనగానే ఎంపీసీ బైపీసీ తీసుకోవాలి, సిఈసి అంటే నా లాంటి డల్ స్టూడెంట్స్ తీసుకుంటారు. ఈ ఎంపీసీ బైపీసీ తీసుకున్న పిల్లలు ఏం చేస్తారు తెలుసా? నేను సిఈ సార్, నీకేం రాదు కదా, మొద్దుగాడివి కదా నువ్వు,
అని వీడు బాధపడతాడు. ఇప్పుడు రోడ్ల పైన చూడండి, బీటెక్లు చేసిన వాళ్ళు, బీడీలు చేసిన వాళ్ళు మస్తు మంది సేవ్ అయిపోయినారట. లక్షలు పెట్టి బీటెక్ చేస్తున్నారంటే తక్కువ అంచనా వేయట్లేదు నేను దాన్ని. నిజంగా బీటెక్ చేసిన వాళ్ళు నిజం మేడం, బీడీ చేసిన వాళ్ళు అయిపోయారు. బీడీ చేసిన అమ్మని ఏమన్నా 2000 రూపాయలు సంపాదిస్తుంది. బీటెక్ చేసిన వాడు చిన్న పని చేద్దామంటే నామోషి, వాడి లోపల స్కిల్ లేదు. ప్రైవేట్ స్కూల్స్లో మొత్తం అలాంటి మంచి మంచి టీచర్స్ పోయేసేసి ఆ బీటెక్ చేసిన వాడు ఒక బీడీ చేయడు, వాడికి ఒక సైకాలజీ తెలియదు, వాడికి ఒక ఫిలాసఫీ తెలియదు, ఏమీ తెలియదు, వాడు పిల్లలకు టీచింగ్ చేస్తున్నాడు. చెప్పాలంటే నాన్న, ఏ జాబ్స్ రాక ప్రైవేట్ లాగా ఉంటారు, గవర్నమెంట్లోనే ఎక్సలెంట్ టీచర్స్ ఉంటారు. ఎన్నో లక్షల మందిని దాటుకొని ముందుకు వచ్చిన వాళ్ళం మేమందరం. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ గురించి అన్ని గ్రూప్స్ క్రియేట్ అయ్యి నేను తక్కువ చేయట్లేదు. సిఈసి అనే ఒక గ్రూప్ గురించి కూడా ఒక గొప్పతనం చెప్తున్నాను. మీకు ఒకటి విషయం తెలుసా? ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ బిలాంగ్స్ టు సిఈసి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు నాన్న? ప్రెసిడెంట్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ ఎవరు బేటా? బంగారు తండ్రి, గవర్నర్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. ప్రజెంట్ ఎవరు? ఇలా త్రిపాఠి గారు. మనం వాళ్ళ సెషన్ అప్పుడు మాకు మేడం గారి సెషన్ పెట్టించారు, ఇలా త్రిపాఠి. ఇవన్నీ కూడా బేటా బంగారు తండ్రి బంగారు తల్లి సిఈసి ఎంఈసి పైనే. కామర్స్, బ్యాంకింగ్, బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్స్, లాయర్, సిఏ, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఈవెన్ పోలీస్, ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్, ఇవన్నీ కూడా సిఈసి ఎంఈసి బ్యాక్గ్రౌండే. మన లక్ష్యం ఎట్లా ఉండాలి అంటే, మన కెరీర్ను ఎట్లా చూజ్ చేసుకోవాలంటే, ఎవడో చెప్పిన కెరీర్ను నువ్వు చూజ్ చేసుకోవడం కాదు, నీ కెరీర్ను నువ్వే చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 100 జాబ్స్ ఉన్నాయి, అక్కడ ఒక 100 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ 100 జాబ్స్ కు 10,000 మంది పోటీ ఉన్నారు, అక్కడ 100 జాబ్స్ కు 1000 మంది పోటీ ఉన్నారు. 10,000 మందిలో గెలిచి జాబ్ సంపాదించడం ఈజీయా, 1000 మందిలో జాబ్ సంపాదించడం ఈజీయా? మన ఆలోచన అట్లా ఉంది. సార్ నాకు బైపీసీ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, నేను డాక్టర్ అయిదాం అనుకుంటున్నాను, కానీ నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉంది. అట్లాంటప్పుడు డాక్టర్ దాకా ఎందుకు పోతావు? ఫస్ట్ మొదటి ఫార్మసీ తీసుకో, అందులోనే బైపీసీలు ఉన్నాయి, ఇక రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. సిఈసి ఎందుకు కొద్దో గొప్ప నీకు ఇష్టం, కమ్ టు సిఈసి. గ్రూప్ జాబ్స్ అన్న 3-4 ఇయర్స్ పడతాయి, కానీ సివిల్ సర్వీస్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐబిపిఎస్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఏముంటాయి బేటా? ఐబిపిఎస్ రాసుకోండి. ఐబిపిఎస్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, 6 months ఒకసారి పడుతూనే ఉంటాయి. డైరెక్ట్ బ్యాంక్ క్లర్క్ జాబ్ వస్తే 40,000 నుంచి 50,000 రూపాయలు శాలరీ మనం లిఫ్ట్ చేయవచ్చు, చాలా ఈజీ. డిగ్రీ కంప్లీట్ కాగానే 1,00,000 రూపాయలు. బంగారు తల్లి, మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తాను. మీ నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డాడీకి చెప్పండి, ఏమని? నాన్న నాకు 5 లక్షలు కట్నం ఇద్దామని బ్యాంకులో దాచిపెట్టావు కదా, నా పైన నాకు నమ్మకం ఉంది, కాళ్ళు మొక్కి దండం పెట్టి 1,00,000 రూపాయలు ఇవ్వు డాడీ నాకు. ఆ 1,00,000 రూపాయలు పట్టుకొని హైదరాబాద్ కూడా కోచింగ్ తీసుకుంటా, జాబ్ తెచ్చుకున్నాను అనుకోండి, ఆ 4 లక్షల రూపాయలు నీకే ఉంటాయి. వచ్చే పిల్లాడులను నువ్వు మ్యారేజ్ చేసిస్తున్నారు, ఫ్రీగానే చేసుకోగలరు. పేరెంట్స్ థింకింగ్ కూడా ఎట్లా ఉంది అంటే, నేను 1,00,000 రూపాయలు 4 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను నా పాపకు అని ఆలోచిస్తున్నాడు. కానీ అందులోనే కొన్ని డబ్బులు పెట్టి నా బంగారు తల్లిని బంగారం లాగా చదివించుకుంటా అనే ఆలోచన రావడం లేదు. తల్లిదండ్రులు కూడా చెప్పొచ్చు, ఎంత ఎదిగినా ఢిల్లీకి రాదిన తల్లి కొడుకు ఓకే, బట్ కొన్ని విషయాలు మనం సజెస్ట్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్, టీచర్స్ గైడెన్స్ ఇస్తుంటారు, చెప్పొచ్చు. మంచిని ఎవరు చెప్పినా పర్లేదు, చిన్న పిల్లాడు చెప్పినా మంచిగా మనం స్వీకరించాలి. అర్థమైంది బిడ్డ బంగారు తల్లి? సో అట్లా చేస్తుంది. జీవితం అంతా సింపుల్ కాదు నాన్న. భూమి పైన కోట్లాది జీవులు ఉన్నాయి. ఒక పక్షిలాగా పాడగలము, పక్షిలాగా ఎగరగలం, ఒక గిజిగాడు గూడు కట్టినట్టుగా ఒక అందమైన ఇల్లు కట్టగలం, ఒక ట్రీట్మెంట్ చేయగలం. ఇవన్నీ సర్వశక్తులు హ్యూమన్ బ్రెయిన్లో ఉన్నాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనల్ని మనం అంచనా తక్కువగా తీసుకోకండి. నీ లోపల ఒక స్కిల్ ఉంది, దాన్ని బెటక్ యు కామర్స్, లాయర్, ఇంకా అది కూడా మర్చిపోయాను, ఎన్నో వస్తున్నాయి చూడండి. సిఈసి, ఎల్ఎల్బి, చాలా తక్కువ ఖర్చు అవుతాయి. ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ కన్నా వీటిని చదువుకుంటే చాలా తక్కువ ఖర్చు వస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, దాదాపు 3 లక్షల మంది చార్టెడ్ అకౌంట్స్ నీడ్ ఉందట. 3,000 మంది కూడా స్కిల్స్ ఉన్నటువంటి చార్టెడ్ అకౌంట్స్ మన ఇండియాలో లేవు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా హ్యూమన్ బీయింగ్ రీప్లేస్ చేయలేదు బెటర్. ఆ తర్వాత వొకేషనల్ కోర్సెస్, ఇంతకుముందు సార్ చెప్పినట్టు, ఇవే కాదు నాన్న. ఇప్పుడు చాలా ఎంతమంది పేరెంట్స్ ఫారెన్ కంట్రీ పోయారు, దుబాయ్, కువైట్ పోయిన వాళ్ళు ఉన్నారు? లిఫ్ట్ చేయండి.
మీ యొక్క పేరెంట్స్ ఫారెన్ కంట్రీ దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా వెళ్ళారు కదా, వీళ్ళందరూ ఎట్లా పోయి రానా, వాడికి చదువు రాదు, ఏం రాదు, వీసా ఇచ్చి క్లిన్కో కంపెనీ, వీడికి ఏం అర్థం కాదు. క్లిన్కో కంపెనీ అంటే ఎలా పనిచేస్తారు? క్లీన్ సాఫ్ సఫాయి, అర్థమైందా బంగారు తల్లి? క్లీన్ క్లీన్ ఇంగ్లీష్ రాపాయ్, క్లీన్ కో సాఫ్ అయిపో అన్నట్టు అర్థం. క్లీన్ కో కంపెనీ మేడం, నా ప్రత్యక్ష అనుభవంలో చూస్తున్నా. క్లీన్ అండ్ కో, లతా అండ్ కో అని ఉంటుంది కదా మేడం, క్లీన్ అండ్ కో అది తెలియదు. అంటే ఒక చిన్న ఎట్లా మిస్ఫైర్ అవుతారంటే డ్వాక్రా గ్రూప్ అని మనం అంటారు, డాక్టర్ గ్రూప్ అంటారు. డ్వాక్రా గ్రూప్ అంటే మహిళలకు సంబంధించింది, మ్యాచ్ బాక్స్ చేయడము, క్యాండిల్స్ తయారు చేయడము, వాళ్ళందరినీ జమ చేసి బిజినెస్ చూపించేదాన్ని డ్వాక్రా గ్రూప్ అంటారు. మన వాళ్ళకి అర్థం కాదు, పాపం బిల్ చేసుకుని డాక్టర్ గ్రూప్ కంపౌండర్ గ్రూప్ కాదు, డ్వాక్రా గ్రూప్. అట్లాగే ఇక్కడ క్లీన్ అండ్ కో కంపెనీ క్లీనింగ్ చేయడము, అక్కడ పోయి లేబర్ పని చేయడము, అలాంటి కంపెనీస్ కు 30,000 రూపాయలకు భార్య యొక్క పెళ్ళాం పుస్తకం తాకట్టు పెట్టి ఫారెన్ కంట్రీస్ పోతున్నారు. ఇక్కడే సంపాదించిన లక్షల రూపాయలు నీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక్కడే సంపాదించవచ్చు. చెప్పాను కదా, కాళ్ళు చేతులు లేనివాడు తన మైండ్తో ఎంత సంపాదిస్తున్నాడో. ఎంతమంది సార్ నాకు చదివింది గుర్తుండదు, నేను మర్చిపోతా అనేవాళ్ళు చేయలేకుండా ఒకసారి నేను టెక్నిక్ చెప్పు సార్, నిజంగా సార్ నేను మర్చిపోతా అనేవాడు. నువ్వు రైతు మొన్న విన్నావు కదా నా సెషన్, ఆ రోజు కూడా చెప్పాను మర్చిపోయినట్టున్నావు, చదివింది మర్చిపోతున్నావా? రైట్. RRR సినిమా చూసి ఎన్ని రోజులు అయింది నాన్న? బాహుబలి నువ్వు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా లాస్ట్గా 1 month బ్యాక్ 1 year బ్యాక్ చూసిన సినిమా ఏంటి? ఇట్లా అబద్ధాలు వస్తాయి మళ్ళా సార్ ఏమి రికార్డులు పెడతారో ఏమో. ఏదో ఏ సినిమా నీ లైఫ్లో సినిమాలో చూడలేవా? 1 year ఆ సినిమా చెప్పు. కల్కి ఎట్లా గుర్తున్నది? కల్కి సినిమా స్టోరీ 3 గంటలు కాకుండా రఫ్గా చెప్పమంటే ఒక 10 నిమిషాల్లో కల్కి సినిమా స్టోరీ చెప్పగలుగుతావా? చెప్పలేవా? నేను అర్థమైంది, నా పాయింట్ అనేది అర్థమైంది. అంటే బాహుబలి కొంచెం RRR కానీ సినిమా గుర్తుంటుంది, మరి అదే బ్రెయిన్ సినిమా గుర్తుంటుంది, ఆన్సర్స్ గుర్తుంటుంది. ఏమో సార్ భగవంతుడు నా సినిమా కోసమే తయారు చేసినట్టున్నాడు. అలా ఉండదు. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని బ్రెయిన్ కూడా టెస్ట్ చేస్తే ఒక నార్మల్ పర్సన్కి ఉన్న బ్రెయిన్ అతని ఉన్న బ్రెయిన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చెప్పడం చాలా ఈజీ. చిన్నప్పుడు ఒక ఏ లెటర్ని కూడా ఏమని ఏ ఏ ఏ అని 100 సార్లు నువ్వు దిద్దితే తప్ప ఒక ఆఫ్టర్ ఆల్ ఏ అనే లెటరే నీకు రాలేదు. మరి ఇప్పుడు ఆన్సర్ అంత ఈజీగా ఎలా వస్తుంది? తినగావేమో చెయ్యనుండు. దానికి నేను చెప్తాను, చదవగా ఆన్సర్ మైండ్లో నుండు. అవునా కాదా? తింటూ ఉంటే వేపాకు తీయగా ఉండదు నాన్న. ఆ చేదుకు ఏమైపోతాం మనము? హ్యాబిట్యుయేట్ అయిపోతాం, అలవాటు అయిపోతాం. ఇక్కడ ఆన్సర్స్ కూడా అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే నువ్వు దాన్ని ఎంత ఎక్కువగా రిపీటెడ్గా చదువుతూ ఉంటే అంత పర్ఫెక్ట్గా నీ మైండ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త రూట్కి వెళ్ళావు, ఈ స్కూల్కే వచ్చావు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీకు దారి తెలియదు. ఒక 4-5 times వచ్చేటప్పుడు ఏమైంది? ఏ సందులో నుంచో షార్ట్ కట్ ఏ విధంగా రావాలో ఈజీగా నీకు తెలిసిపోయింది. మన లైఫ్ ఆన్సర్స్ సంబంధించినవి కూడా అంతే. నువ్వు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మల్టిపుల్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మనకు ఏమవుతుంది? ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే ప్రయత్నం చేస్తాం. వొకేషనల్ కోర్సెస్ ఐటీఐ వేరు, ఐఐటి వేరు. ఐఐటి IIIT బాసర్లో ఉంది. అదేంటి? ఎంపీసీ బైపీసీకి సంబంధించింది, ఇంజనీరింగ్ మెడిసిన్ సంబంధించింది. ఐఐటి కాలేజెస్ ఉన్నాయి, ఏసీ మెకానిక్, బైక్ మెకానిక్. దుబాయ్కి సంబంధించి చెప్పాను. నీకే కనుక వచ్చి వొకేషనల్ కోర్స్ నేర్చుకొని నువ్వు కంప్యూటర్స్లో పర్ఫెక్ట్గా అయ్యి నువ్వు కనుక ఇంగ్లీష్ వస్తే మీ నాన్న ఎక్కడైతే లేబర్ పని చేస్తున్నాడో అదే కంపెనీకి నీకు అక్కడ మేనేజర్ చేసి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మీ నాన్నకేమో 30,000 రూపాయల జీతం ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు కాబట్టి, కంప్యూటర్ స్కిల్స్ నీ లోపల ఉన్నాయి కాబట్టి, PGDCA, CA, జావా, C++ లాంగ్వేజెస్ నీకు వచ్చు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి ఆ కంప్యూటర్లో ఎంట్రీ చేయాలనుకుంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం దొరకట్లేదు కాబట్టి నిన్ను పిలిచి నీకు 1-2 లక్షల రూపాయల శాలరీ ఇస్తారు కూర్చుండబెట్టి. మీ నాన్ననేమో పని చేస్తూ క్లీన్ అండ్ కో అని కంపెనీలో క్లీనింగ్ చేస్తున్నాడు, బెడ్షీట్లు మారుస్తున్నాడు. చూడండి ఒకసారి.
ఇది ఒక హోల్డ్. నెక్స్ట్ టైం ఇది వైపు ఒక హోల్డ్ చేయండి. రైట్, 2 హోల్డ్స్ అయ్యాయి కదా. ఇట్లా చేయండి అందరూ. నీట్గా ఉంచాలి, పడేయకూడదు. సార్ గారు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ మీతో తీయిస్తారు. ఈ 2 హోల్డ్స్ లో 2 యొక్క హ్యాండ్స్ యొక్క ఇండెక్స్ ఫింగర్స్ పెట్టండి. 2 హ్యాండ్ల యొక్క 2 ఇండెక్స్ ఫింగర్స్ చూపుడు వేలు పెట్టండి. టీచర్స్ కూడా చేయిస్తారు, బాగుంటుంది. ఒక చిన్న మెసేజ్, ఎక్సలెంట్ యాక్టివిటీస్. పక్క వాళ్ళని చూడకండి నాన్న, పక్క వాళ్ళని చూస్తే మన లక్ష్యాన్ని చేరుకోలేము. మరి పక్క వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను. పులి కన్నా జింక వేగంగా పరిగెత్తుతారు, అయినా పులికి జింక దొరికిపోతుంది. ఎందుకు? ముందుకు వెళ్ళి ఇది చూడండి, నేను అంటేనండి హలో వెనక్కు చూస్తుంది, పులి వస్తుందా అని. అంటే ఏమైంది? వేగం ఆగిపోయింది. మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది, మళ్ళీ వెనక్కు చూస్తుంది. వెనక్కి చూసినట్టు ఏమైంది? మళ్ళీ వేగం ఆగిపోయింది. అట్లా ఆగిపోతూ చివరికి ఏమైతుంది? పులి వచ్చి జింకను పట్టుకుంది. కానీ భగవంతుడు జింకను నువ్వు సేవుగా అని దానికి ఎక్కువ పరిగెత్తాడు. మనం ఆగి పక్క వాళ్ళని చూడడం వల్ల వాడు వస్తున్నాడా అని వాళ్ళకి సెకండ్ ఆగిపోవడం వల్ల అది పులి మాత్రం వేగాన్ని ఆపదు, పరిగెత్తుతూ వచ్చి పట్టు. అందు గురించి కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యూ. రైట్, ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్ చేసినాం అనుకో 100 రూపీస్ ఇస్తాను. ఇప్పుడు నేను 1 2 3 అంట. 3 అనగానే ఈ రెండింటిని ఇట్లా సైడ్ లో అని ఓన్లీ సైడ్ లో అని 2 సైడ్లు చినగాలి. 2 సైడ్లు చినిగింది సార్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి చేయిస్తా. కరెక్ట్ చేస్తే 100 రూపీస్ ఇస్తా. రెడీ? 1 2 3. ఎంత మంది 2 వైపు చినిగింది? దీన్ని బట్టి ఏం తెలుస్తున్నాను నీకు? ఒక మనిషి 2 పనులను ఒకేసారి చేయలేదు. మనం మొబైల్ ఫోన్ రైట్ దాన్ని ఫోన్ చేయండి. హలో హలో హాయ్ హలో. 2 పనులను ఒకేసారి ఎవరు కూడా చేయలేదు. మీరేం చేస్తారు? అన్నం తింటుంటారు, మొబైల్ ఫోన్ చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు, అన్నం తింటుంటారు, డ్రైవింగ్ చేస్తుంటాము, మొబైల్ మాట్లాడుతుంటాం. అట్లా 5 మినిట్స్ కన్నా మనిషి యొక్క బ్రెయిన్ రెండింటి పైన ఎంటర్టైన్మెంట్ కాదు. కాబట్టి చేసే పని ఒకదానిపైన దృష్టి పెట్టి ప్రాపర్ గా చేస్తే మన లక్ష్యాన్ని మనం ఈజీగా చేరుకుంటాము. అర్థమైందా? రైట్. నెక్స్ట్, బ్యాలెన్స్ స్టడీ, రెస్ట్ అండ్ ప్లే. ఇది బాగా గమనించండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ స్లైడ్ స్పెషల్ గా మీకోసం క్రియేట్ చేశాను. మేక్ డైలీ టైం టేబుల్. ప్రతిరోజు సమయం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అనుకోకుండా ఏదో ఫంక్షన్ పోయింది, ఫంక్షన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఏం చేయి? డైరెక్ట్ బుక్ పట్టుకో, అంత క్లేవర్ అవసరం లేదు. ఫస్ట్ టేక్ 5 మినిట్స్ రెస్ట్ ఆర్ డూ మెడిటేషన్. దానికి ఉన్నటువంటి అద్భుత శక్తి దేనికి లేదు నాన్న. మెడిటేషన్ అదొక చిన్న ఆట విడుపులా. ఆట ఆడితే గంట కాదు, అది ఆ ఆట అనేది నీకు రిలాక్స్ ఇవ్వాలి, నువ్వు ముందుకు బూమ్ కావాలి. అర్థమైందా? కాబట్టి రెడ్యూస్ మొబైల్ యూసేజ్. నేనేమంటున్నాను? మొబైల్ ఫోన్ మొత్తం పక్కకు పెట్టదు అంటలేను. నీకు వచ్చిన తెలుగు నుంచి సోషల్ స్టడీస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ డౌట్, ఫ్యూచర్ లో ఉన్నావు, ఎంపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది, బైపీసీ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా లెంతీ ఇన్ఫర్మేషన్ కూడా నీకు ప్రాపర్ గా అందులో దొరుకుతుంది. అండ్ డైలీ రివిజన్. ప్రతిరోజు అన్నం తింటున్నామా బేట? మరి ప్రతిరోజు అన్నం తిన్నప్పుడు ప్రతిరోజు చదవాల్సిందే, ప్రతిరోజు ఎంతో కొంత ముందుకు వెళ్ళాల్సిందే. ఆ తర్వాత బ్యాలెన్స్ స్టడీ, రెస్ట్ అండ్ ప్లే. బాగానే ఒక బ్యాక్ లాగావు అంటే అది వెనక్కి పోతున్నట్టు కాదు, వేగంగా ముందుకు పోతున్నట్టు. కాబట్టి మనం కూడా చదివేటప్పుడు కూడా 1 అవర్ కాకుండా ఒక 5 మినిట్స్ బ్రేక్. ఈ బ్రేక్ ఏమవుతుంది? మన లైఫ్ కు బూస్ట్ ఇస్తుంది. నెక్స్ట్, యాక్టివిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళగానే ఈ పనులు చేయండి. ఏంటి? రైట్ ఆన్ ఏ పేపర్ మై డ్రీమ్ కెరియర్. రాసుకోండి. నీ యొక్క కెరీర్ ఏంటి ఖచ్చితంగా రాయాలి. సార్ నేను 4 రూములు కట్టి సెటర్లు వేసేసి మంచిగా 2 బస్సులు చేసుకుంటే బ్రతుకుతా, అదైనా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఖచ్చితంగా ఇదే అని చెప్పడం లేదు. రైట్ యువర్ డ్రీమ్. నెక్స్ట్ బాగా తెలియండి, మై స్ట్రెంగ్స్. నేను చెప్పాను ఇప్పుడు నేను మాట్లాడతా. ఒక ఫిష్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్విమ్మింగ్ లో ఫస్ట్ నువ్వు వేటాడు అనకపోతే వేటాడకపోతే వేస్టా? అవును మగర్దలి. ఒక చేప వేటాడకపోతే చేప వేస్టా? కాదు కదా. నీ యొక్క బలాలేంటి, నీ యొక్క బలహీనతలు ఏంటి, నువ్వు ఎందులో స్కిల్.
ఏ సబ్జెక్ట్ లో నీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ కోసం ముందుకు వెళ్ళు. నీ స్ట్రెంత్ పేపర్ పైన రాసుకో. రైట్ డౌన్ యువర్ స్ట్రెంత్ ఆన్ పేపర్. నీట్గా పిచ్చి పిచ్చిగా కాదు, పేస్ట్ చేసుకో ఇంట్లో. నెక్స్ట్ మై డైలీ స్టడీ టైం. ఏ సమయానికి లేస్తావు, ఏ టైంకి స్కూల్కి వస్తావు, చదవడానికి ఎంత సమయం ఉంది, ఎంతమంది టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. నువ్వు ప్రాపర్గా ఎప్పుడు పడితే అప్పుడు చదువుతున్నావు, అలా చదవద్దున్నాను. ఇది లైఫ్ బెటర్. మీ లైఫ్ను మీరు పర్సనల్గా స్పాయిల్ చేసుకోకండి. నెక్స్ట్ మై డైలీ స్టడీ టైం అండ్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్. మంచి మంచి విషయాలను డిస్కస్ చేస్తూ మీ యొక్క మంచి థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. అర్థమైందా? సో మై డ్రీమ్ కెరియర్ ఏంటి, మై స్ట్రెంగ్స్ ఏంటి, మై డైలీ స్టడీ టైం ఏంటి అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సక్సెస్ మెసేజ్. లైఫ్లో ఎట్లా సక్సెస్ వస్తుంది? డ్రీమ్ బిగ్. పెద్దగా ఆలోచించండి, చిన్నగా ఆలోచించండి. నాకు ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, నాకు 80కి 70 వస్తాయి అంటే అట్లీస్ట్ 50 వస్తాయి. నేను పాస్ కావాలి అని చదివిన అనుకో నువ్వు ఫెయిల్ అవుతావు. పెద్దగా ఆలోచిస్తే సగం వరకైనా నువ్వు చేరుకుంటావు అనుకో. నెక్స్ట్ వర్క్ హార్డ్. చెప్పిన కదా, నో పే నో గెయిన్. విన్నారా ఈ వర్డ్ మీరు? చెప్పండి ఒకసారి అందరూ. నో పే నో గెయిన్. కష్టే ఫలి అన్నారు తప్ప రాసే ఫలి అని ఎవరు అనలేదు. కాబట్టి మేనేజ్ టైం అండ్ స్టే ఫోకస్డ్. ఖచ్చితంగా లక్ష్యం అయితే ఒక బాణం వేస్తున్నావు, ఒక గన్తో కాలుస్తున్నావు, గురి చూసి కొడితే ఖచ్చితంగా అది ఉంటుంది. చిన్నప్పుడు పాండవులకు వాళ్ళ గురువు గారు ఒక పరీక్ష పెట్టాడు, అందరినీ పిలిచాడు. ఆ చెట్టు పైన ఒక పక్షి ఉంది, దాన్ని ఒక్కొక్కరిగా చేస్తే నీకు ఏం కనిపిస్తుంది అంటే నాకు ఆకాశం కనిపిస్తుంది, నాకు చెట్టు కనిపిస్తుంది అని చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం నాకు అక్కడ పక్షి కనిపిస్తుంది. నీ లక్ష్యం ఏది ఉంటుందో దాని వైపే నీ దృష్టి ఉండాలి. 10 చోట్ల ఉంటే నీ జీవితంలో నువ్వు లక్ష్యాన్ని సాధించలేవు. సో డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్, మేనేజ్ టైం అండ్ స్టే ఫోకస్డ్. అందు గురించి ఏపీజే అబ్దుల్ కలాం ఒకటి చెప్తారు, ఏమని? డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్. కళ అంటే నువ్వు పడుకున్నప్పుడు వచ్చేది కళ కాదు, నిన్ను పడుకోకుండా చేసేది కళ. అర్థమైందా? చిన్న మైండ్ మనకు అర్థమయ్యో కాలేదు. ఇక్కడ ఏం చెప్పాడు? డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. నేను రేపు ఫస్ట్ రావాలి, పడుకున్నా నీకు నిద్ర పట్టొద్దు. నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలి, నేను డాక్టర్ని కావాలి, నేను ఇంజనీర్ని కావాలి. అమ్మా ఇవాళ తక్కువ సమయం చదివినా, 8 గంటలు టైం టేబుల్ వేసుకున్నా, 7 గంటలే చదివినా, మళ్ళీ లేచి చదవాలి. అది నాన్న చదువును. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా అనుకున్నారట చిన్నప్పుడు ఉన్నప్పుడు, నేను ఒక మిసైల్ మ్యాన్ కావాలి, ఒక పెద్ద సైంటిస్ట్ కావాలి, నేను రాకెట్ ను నడపాలి అనుకున్నాడు. అవుతుందో కాదో తెలియదు మీ ఏజ్లో ఉన్నప్పుడే, కానీ ఒక 40 ఇయర్స్ తర్వాత తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారని నేనేమి అనడం లేదు. అర్థమైందా? సో అది మీ మైండ్లో దృష్టిలో కేంద్రీకరించుకోండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని బాగా ఆలోచనలో పెట్టుకోండి. రైట్. సో ఫైనల్ గా ఒక చిన్న మనం మీకు ఈ పిల్లలు కూడా చెప్పుంటాను, లైఫ్ అనేది ఏంటి చిన్న మెసేజ్ తో. ఇది ఏంటి నాన్న చెప్పానా బేట? మనం మీకు ఇది హాస్టల్ పిల్లలు మీకు చెప్పానా? ఇది ఏంటి బేట? మేడం సార్ ఒక్కసారి చూడండి మీరు. ఇదేంటి? నల్లని బండ రాయి. ఈ నల్లని బండ రాయి ఈ సార్కు మీ మేడంలకి దొరికింది అనుకోండి. ఏం చేశారు అందరూ? ఒక సుత్తి, ఒక ఉలి. ఏం తీసుకున్నారు? ఒక సుత్తి, ఒక ఉలి తీసుకొని చెక్కడం స్టార్ట్ చేశారు. చెక్కుతుంటే ఏమైంది? మనల్ని ఎవరైనా కొట్టుతున్నారు అనుకోండి, బాధలు అనుభవిస్తున్నాం, ఏమైతుంది? కళ్ళు నీళ్ళు వస్తాయి. దెబ్బ తలగానే ఏమొస్తుంది? మన శరీరం నుంచి ఏమొస్తుంది బేట? బ్లడ్ వస్తుంది. అవునా కదా? అలాగే ఈ బండ కూడా అనేక బాధలు అనుభవిస్తుంది. అది అంటుంది, సార్ మేడం ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, ఎన్నిసార్లు కొడతారు సార్, 1 year అవుతుంది సార్ నన్ను కొట్టబట్టి, ఆ ఉలి బట్టి కొడుతున్నారు, శుద్ధి బట్టి కొడుతున్నారు, వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అన్న మీ టీచర్స్ ఈ బండను వదలడం లేదు. చెక్కుతూనే ఉన్నారు. ఆ విధంగా చెక్కగా 1 year నుంచి 9 గాయాలేస్తే కట్లు కట్టి చేసి ఆ విధంగా బాధలు అనుభవిస్తూ ఉంటే 1 year కాగానే అదేమైంది? అందమైన శ్రీరాముడిలాగా తయారైంది. అందమైన
గోల్ పెట్టుకుంటే, ఒక కెరీర్ పెట్టుకుంటే మన లైఫ్ కూడా అంటే ఇన్ని బాధల్ని అనుభవిస్తే ఒక శిల్పం ఏ విధంగా ఉందో మీరు కూడా మీ తల్లిదండ్రులు, మీరు గురువులు పెట్టేటటువంటి బాధలు కాదు నావి నీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్. దాన్ని ఎవరు చెప్పకపోతే ఏమవుతుంది, ఆ బండ అట్లాగే మూలపడి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు, దాన్ని కూర్చుంటారు. అని అదే విగ్రహాన్ని దేవుని గుడిలో పెడితే నైవేద్యాలు, పూల హారతులు దేశాల నుంచి తిరుగుతూ వస్తూ దాన్ని చూడడానికి అందరూ పరిగెత్తుకొని వస్తారు. సో మీరు కూడా అలాంటి విజయాలను సాధిస్తారని, బాధలు అనుభవిస్తారని, రాదురా రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన ఎప్పటికైనా సొంతం, ఆకాశంలో అలలాగపోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అది ఆపవుతాం పరుగు, నువ్వు పట్టే వదలరురా అని చెప్తాడు. వాడు చాలాసార్లు విన్నారు. వినడం కాదు నాన్న, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనడం కాదు నాన్న, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని పగలనక రాత్రనక కష్టపడితే యువర్ లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా మొదటగా మీ యొక్క తల్లిదండ్రుని గౌరవించండి. సినిమా హీరోలు వదలన మన అమ్మా నాన్నలు, మన గురువులు, వారిని గౌరవించండి. మంచి కెరీర్ను బిల్డ్ చేసుకోండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంపీసీ గ్రేట్ కాదు, బైపీసీ గ్రేట్ కాదు, సిఈసీ గ్రేట్ కాదు. సిఈసీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కొన్ని నేను చెప్పాను, కానీ ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, డాక్టర్ చెప్పాను. క్రికెట్ కావాలంటే దానికి సంబంధించిన కోచింగ్ తీసుకో, ఒక పెయింటర్ కావాలంటే దానికి సంబంధించిన కోచింగ్ తీసుకో, ఒక మెకానిక్ కావాలంటే దానికి సంబంధించిన కోచింగ్ తీసుకో. కొన్ని రోజులు ఒక వ్యక్తి దగ్గర పని చేయి, ఫ్యాషన్ డిజైనింగ్ చేయి, బ్యూటీ పార్లర్ పెట్టుకో. డిఫరెంట్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవే. కాంపిటీషన్ లేకుండా ఎక్కడ లేదు. లీగ్ మ్యాచ్లు అయ్యాయి, సూపర్ 8 అయింది, సెమీఫైనల్ అయింది, ఫైనల్ అయింది. కాంపిటీషన్ లేదే. క్రికెట్ టీం వచ్చి కూడా మ్యాచ్ను గెలవలేదు. కాంపిటీషన్ ఇస్ దేర్ ఎవ్రీవే. అందరము సమానమే, అందరికి అవకాశం సమానంగా వస్తాయి. వాటిని నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నావో దాని ద్వారా మన లైఫ్ డిజైన్ అవుతుంది తప్ప నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకో. చెప్పాను కదా, లిక్విడిటీకి అంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఏది లేదు. అతను కూడా ఒకసారి సూసైడ్ చేసుకున్నాం మన లైఫ్. ఇండియాలో మోటివేషన్ స్పీకర్ మారాని వారు లేరా? అతని మల్లారెడ్డి కాలేజీకి హైదరాబాద్లోకి పిలిచి 1 అవర్ మాట్లాడినందుకు ₹1 కోటి ఇచ్చారు. క్రికెట్ అంటారు. మన మిస్సీని పట్టుకొచ్చాడు రేవంత్ రెడ్డి, ఫుట్బాల్ ప్లేయర్. కోట్లకు 55 కోట్లు 100 కోట్లు పెట్టి తెచ్చాడు. ఒక్కడి కోసం 100 కోట్లు ఖర్చు చేసాడు. మరి నీ జీవితం కోటికి 10 మందికి ఉపయోగపడే విధంగా కాదా? కాబట్టి మీరు బ్రతకండి, 10 మందికి సేవ చేయండి, 10 మందిని బ్రతికించండి. చనిపోయే ముందు నలుగురితో మీరు గుడ్ బాయ్ అనిపించుకోండి. ఓకేనా? సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇక్కడ ఇచ్చి మీకు ఈరోజు నా ద్వారా క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రభుత్వ గారికి, ఉపాధ్యాయులందరికీ, మరియు ప్రియమైన విద్యార్థులందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకే అర్థమైంది. మరి మీకు విలువైన సమాచారాన్ని అందించలేనా? మీరందరూ సెలబ్రిటీలు, నేను ఒక సాధారణ మనిషి. ఎప్పుడైనా మనం సెలబ్రిటీలతో ఫోటో దిగాలనుకుంటాం కదా, మీ అందరితో సెలబ్రిటీలతో ఒక సాధారణ మనిషి సెల్ఫీ. Who are you? అవునా కదా? సెలబ్రిటీస్ ఏనా కదా? మీరు కూడా సెలబ్రిటీతో ఫోటో దిగితే మీ లైఫ్ సక్సెస్ కాదు. మీతో ఎవడైనా ఫోటో దిగితే దట్ ఈస్ ద సక్సెస్. అది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో సెల్ఫీ దిగడానికి 10 మంది పరిగెత్తుకోవాలి, వాటితో సెల్ఫీ దిగడానికి నువ్వు పరిగెత్తాలి. అలాంటి కెరీర్ లోపల మీరు ఉండాలని నేను నిజంగా మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన విద్యార్థులందరికీ కూడా మీరు కూర్చోండి. విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. వాళ్ళు భవిష్యత్తులో 10th తర్వాత ఏం చేయాలన్నటువంటి అయోమయ స్థితి నుంచి ఒక అవగాహనకు వచ్చిరని నేను అనుకుంటున్నా. చాలా క్లారిటీగా చెప్పారు. 10th తర్వాత మనకి ఎలాంటి
గ్రూప్స్ ఉంటాయి. ఏ గ్రూప్ తీసుకుంటే మనం ఏ వృత్తిలో రాణించవచ్చు, మనం రాణించడంతో పాటు స్థిరపడవచ్చు వృత్తిలో. మరి మన వృత్తిలో స్థిరపడాలంటే, మన ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఏ విధంగా మనం గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్టింగ్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఆ సెట్టింగ్ కోసం మనం ఏ విధంగా నిరంతరం శ్రమించాలి దాన్ని రీచ్ కావడానికి అని మనకు వివేకానంద గారి కొటేషన్స్తో పాటు చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైనటువంటి సలహాలు పిల్లలు స్వీకరించి దాదాపుగా అందరూ కూడా మంచి విద్యారంగంలో రాణించి స్థిరపడాలని కోరుకుంటున్నా. దీనికి సంబంధించి ఒక రైట్. ఇప్పటి వరకు సార్ చెప్పినటువంటి మాటల్ని మీరు అందరూ వినే ఉంటారు. నిజంగా మీరు అదృష్టవంతులు. అంటే మా చిన్నతనంలో మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి వాళ్ళు కొన్ని చెప్తే ఈరోజు ఈ స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతుంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళ లేదు. నిజంగానే గవర్నమెంట్ చాలా మీకోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందో దాన్ని మీరు పట్టుకొని ముందుకెళ్ళాలనే వాళ్ళ ఉద్దేశం. మరి ఇప్పటి వరకు ఇంత మంచి లైఫ్ విషయాలు చెప్పినటువంటి సార్ మాటల వల్ల మీరేమి అనుభూతి పొందినారో ఎవరన్నా ఒక ఇద్దరు వచ్చి మాట్లాడితే సార్కు ఆనందమే, విన్నందుకు మీకు ఆనందం. ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అక్కడ ఉంటే మీరు బయటకు రారు. ఇక్కడ ఉంటే మీరు తెలుస్తారు. అందులో ఉంటే మీరు ఎవరికి తెలియట్లేదు. మనం 10 మంది తెలియాలి, మన గురించి 10 మంది చెప్పుకోవాలి. వెరీ గుడ్. ప్రభాస్, నేను గోదావరి చదువుతున్నాను. మనం 10th క్లాస్ అయిపోయినాక ఏం చేయాలి, ఎలా తీసుకుంటే ముందుకు వెళ్తాము, మన లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలని ఇంతవరకు మనకు అయోమయంగా ఉండేది. అందరికీ నేను అనుకుంటున్నా, అందరికీ ఇంతవరకు తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడు సార్ వచ్చి మనం ఏం చేస్తే మన లైఫ్ సెట్ అవుతాం, మనం ఎలా వెళ్ళాలి ముందుకు, మన టైం ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే మనం అచీవ్ అవుతాం, ఎలా గడపాలి మన లైఫ్లో, మనము ఎంతవరకు చదివితే ఎలా వెళ్తాము, మనం 10th క్లాస్ చదివి మళ్ళీ ఇంటర్ ఎలా చేయాలి, బీటెక్ చేయాలా, డిగ్రీ చేయాలా, మనం ఇంతవరకు మనకు కొంచెం కన్ఫ్యూజే ఉండే. ఇప్పుడు సార్ చెప్పినందుకు నాకు బాగా అర్థమైనందుకు థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు. ఎప్పుడు తలకాయ కిందకి, ఎప్పుడు పైకి చూస్తారో, మీరు ఎప్పుడు పైకి వేస్తారో, మీరు ఎప్పుడు ముందుకు వస్తారో ఏం అర్థం కాదు. ఎవరైనా ఒకరు అరే 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 అభిలాష్ ఎటువైనా లేవడానికి కూడా అంటే సిగ్గుపడుతున్నాను. ఇంత మంచి అవకాశం టీవీ ఇట్లా మైక్ ఇచ్చి మాట్లాడడానికి ఒకటే ఒక విషయం చెప్తున్నాను. నేను చిన్న ఉన్నప్పుడు 7th క్లాస్లో పీటీ సార్ వచ్చిండు. పీటీ సార్ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నా కానీ ఈ విషయం చెప్తున్నా. పీటీ సార్ వచ్చిన తర్వాత గేమ్స్ అనేది స్టార్ట్ చేసిండు. ఎందుకు నాకు ఒక అద్భుతం నాకు అనిపించింది ఆ గేమ్స్ చూడగానే, ఆడంగానే. అందులో నన్ను ఇంకా మెచ్చుకుంటే ఇంకా మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ ఏమైందంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి పొద్దున కంపల్సరీ బర్రెని జంగిట్లో కొట్టే చూడి నాదే మా ఇంట్లో, కానీ గేమ్స్ పోవాలి. నేనేం చేస్తుంటే ఫస్ట్ సార్ ఇట్లా చెప్పిండు, లోయర్ వేసుకోవాలా, టీషర్ట్లు వేసుకోవాలా, మంచిగా పిల్లలు గేమ్స్ పిల్లలు కనబడాలని. అంటే నేను ఎంబట్టే ఫాలో అయినా. కొందరు ఏం చేసిర్రు, సిగ్గుపడిండు, వీళ్ళెక్కడ ఇప్పుడు రమ్మంటే రాలేదు. నేనేం చేసిన వేసుకొని నేను బర్రెని కొట్టేసి అటు ఎత్తేసి నేను వెళ్ళిపోతుండే. అయితే ఇది ఏమైందంటే అందరూ ఒక పిల్లయుడు బుజ్జియుడు గట్ల వేసుకుంటుంది పండగకి. అసలు ఏమీ లేదు, చుట్టుపక్కల ఎవరేమప్పుడు నాకు ఏం తెలియదు. సార్ చెప్పిండు నేను చెయ్యాలా, నేను పోవాలా, గేమ్స్ ఆడాలని. తర్వాత ఏమైంది, అదే పిల్ల గాపిల్లనట మూడంత పరిచయం అయింది. ఎందుకంటే నేను 9th క్లాస్ నేషనల్స్ ఆడి వచ్చిన. అంకాపూర్లో ఫస్ట్ అమ్మాయిలల్లా మంచి అంటే యూఎస్ఏకి అట్లా ఇట్లా చదివిద్దామని పిల్లలని చదివించారు మా క్లాస్మేట్స్ని. కానీ వాళ్ళు ఎవ్వరు రాని ఫస్ట్ నేను పేపర్లో వచ్చిన. అంకాపూర్లో ఫస్ట్ నేనే పేపర్లో వచ్చిన. అంటే ఇక్కడ ఏమిటి మనం రికగ్నైజ్ చేసుకోవాలా అని అంటే అందంగా రెడీ కావాల్సిన అవసరం లేదు. మనకున్న అవతారంతో మనము ఒక గోల్ పెట్టుకొని పోతే మనం చేసే మంచి పని ఉంటే కంపల్సరీ మనమే ఏమంటారు ఒక
తెలిసిపోతుంది 10 మందికి. అట్లనే మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. ఎవరు రాదు, తల్లిదండ్రులు చెప్పరు ఇవి చెయ్యి అని, కొంతమందికే ఉంటుంది అలాంటి అవకాశం. అందుకోసమే మాట్లాడుతున్నప్పుడు రావాలి, మాట్లాడాలి. చివరిగా పాడిన పాడాలి రాదురా ఈ విజయం నీ కోసం రెడీ ఉన్నది, నువ్వు వెళ్ళిపోవాలి అంతే ముందుకు. అప్పుడే ఎవరు వస్తారు? ఇన్ని మాటలు చెప్పినందుకు ఒక్కలా రావాలి. తప్పుపోతుందా అయిపోతుందా తర్వాత అక్కడికి వచ్చి మాట్లాడమే గ్రేట్. వెరీ గుడ్ నిఖిత, గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం, మీరు ఇప్పుడు చెప్పినందుకు క్లియర్గా అర్థమైంది. నేను కూడా నెక్స్ట్ ఇంటర్ అయిపోయి 10th అయిపోయిన తర్వాత సిఈసి తీసుకుందాం అనుకున్నాం. నాకు కూడా అందరూ సిఈసి ఎందుకు అన్నారు. ఇప్పుడు చెప్పినందుకన్నా నేను సిఈసి తీసుకొని చూపెడితే ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నల్లటి రాయిలో ఉండే మమ్మల్ని శ్రీరాముడుగా దిద్దడానికి మా సార్ వచ్చిండు. ఇంత చక్కగా మమ్మల్ని తీర్చిదిద్దడానికి, ఇంత మోటివేషనల్గా మమ్మల్ని పై స్థాయిలో నిలబెట్టడానికి ఎందరోసార్లు కృషి చేశారు. ఇంతవరకు నేను కూడా 10th తర్వాత చేయి తీసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరు అమ్మాయిలు ఒకరు బ్యాలెన్స్ కాలేదు. 3 అబ్బాయిలు 1 అమ్మాయి, 3 అబ్బాయిలు 1 అమ్మాయి బ్యాలెన్స్ రాలేదు. రండి. రైట్, సమయం ఇట్లా వేస్ట్ అయిపోతుంది. సుభాషితాలలో భర్తృహరి ఒక చక్కని పద్యం చెప్పాడు, మీరు అదే వేస్తున్నారు. ఈ పద్యం లాస్ట్ లైన్ అద్భుతం. ఫస్ట్ 3 లైన్లు మీరు వేస్తున్నారు, కానీ ఆ 3 లైన్లను మించినటువంటి లాస్ట్ లైన్ ఇప్పటి వరకు మన గురుగారు చేసింది ఏంటో తెలుసా? కేయూరాలిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల్ స్నానం నా విలేపనం నా కుసుమం నాలాంకృతామృతజం వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతి క్షీయంతే కలు భూషణాన్ని పురుషం వాగ్భూషణం భూషణం. మీరు మొదటి 3 ఏం చేస్తారు చెప్పండి? సెంట్లు కట్టుకొచ్చుకోవడం, మంచి సెంట్లు కొట్టుకొని రావడం, అందంగా తయారు కావడం, అదే మీరు అలంకారం అనుకుంటున్నారు. ఇదే మాకు మంచి అలంకారం అనుకుంటున్నారు. నిజమైన అలంకారం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి మాట్లాడడం. వాగ్భూషణం భూషణం. వాక్ మాట్లాడడమే నిజమైనటువంటి అలంకారం. ఇప్పటివరకు సారంగా 45 నిమిషాలు 1 అవర్ మీకోసం చెప్పిండు. ఒక్క 2 నిమిషాలు 1 నిమిషం మీరు మాట్లాడితే ఇంత ఆనందంగా ఉంటుంది. చెప్పినటువంటి వాళ్ళకు, విన్నటువంటి అందరికీ ఆనందమే కదా. మీరు అనుకునే అలంకారాలు తొందరగా నశించిపోతాయి, కానీ మాట అనే అలంకారం ఎప్పటికి ఉండిపోతుంది. సార్ మాట్లాడిన ప్రతి విషయం భవిష్యత్తులో మీకు ఏదో ఒక రోజు గుణపంలాగా గుచ్చుకుంటారు. అంటే మీరు మంచి స్థానంలో లేని పక్షములు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలు చక్కగా విని ముందుకెళ్తారని ఆశిస్తూ, ఇంత చక్కని కార్యక్రమానికి పిలవగానే వచ్చి మీకు మంచి కెరీర్ గైడెన్స్ ఇచ్చినటువంటి సార్ గారికి మా పాఠశాల తరఫున చిరు మీరు 9th క్లాస్లో సినాని ఉన్నటువంటి జీవన భాష్యాన్ని విన్నారు. పిల్లలకి ఇచ్చేసి
సినారే చెప్పినటువంటి జీవన భాష్యాన్ని విన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఆ ఎదిగేటప్పుడు అగ్ని పరీక్షలు ఉన్నాయని, ఆ అగ్ని పరీక్షలను తట్టుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వారే జీవితాన్ని సాధిస్తారని, అలాంటి అగ్ని పరీక్షలను తట్టుకునే విధంగా మోటివేషన్ ఇచ్చినటువంటి సార్ గారికి చంద్రుకోలాగా చిరు సన్మాన కార్యక్రమం దాన్ని స్వీకరించి పిల్లలందరినీ ఆశీర్వాదించి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నేను చెప్పాను అతిగా వాడకూడదు, ఇలాంటి మంచి వాడికే వాడాలని. గంగా ప్రసాద్ కోటగే మా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇలాంటి చక్కని మెసేజెస్ మీకు వస్తూనే ఉంటాయి. మీ ఇళ్ళలోకి మీరు కూర్చున్న స్థానంలోకే నా మెసేజెస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. అండ్ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ఫాలో అని చెప్పినా ఇది తప్పు, కానీ అమ్మాయిలు ముఖ్యంగా వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మీ డీపీలు కానీ మీ యొక్క ఫొటోస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. దాన్ని ఎడిట్ చేసి వల్గర్ గా క్రియేట్ చేసి ఒక గురుస్థానంలో నేను ఉన్నాను కాబట్టి మీకు ఇస్తున్నాను. అబ్బాయిలు ఏ విధంగా పెట్టుకున్నా నడుస్తుంది, కానీ అది బాగుండదు. వచ్చేటప్పుడే మన శ్రీనివాస్ సార్ గారితో డిస్కస్ చేస్తున్నాను. నిన్న పిచ్చి చేసినటువంటి ఇద్దరు అమెరికన్ పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ బరియల గ్రౌండ్ లో శ్మశాన వాటికలో రీల్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అది వరల్డ్ వైడ్ గా అంతా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు అమెరికా నుంచి జాబ్ లో నుంచి తీసేసి ఇండియాకి పంపించేస్తున్నారు. నిన్న నైట్ తీర్మాన వార్తల్లో వచ్చింది. అంటే వాడాలి నాన్న, మీకు అవసరమైన రీల్స్ చూస్తే ఏమీ రావు, రీల్స్ కి లైక్స్ వస్తాయి. మాలాంటి వాళ్ళ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసి చేసేస్తే ఉంటే మీకు చక్కని వీడియోస్ వస్తుంటాయి, చక్కని మెసేజెస్ వస్తుంటాయి. అర్థమైందా? సూసైడ్ ప్రపంచంలో అతిపెద్ద తప్పు సూసైడ్. దీనిపైన 1 hour సెషన్స్ పై ఉంటాయి. సాధించి చూపించారు. నిక్కి కూడా చనిపోదామని చూశాడు. చనిపోతే ఇప్పుడు ఎవరికి తెలిసేవాడు కాదు. అన్నింటికంటే విలువైంది పరువు పోయినా వస్తాయి నాన్న. తప్పు చేసినావు, పరువు పోయింది, మళ్ళీ 10 మంచి పనులు చేసి పరువు సంపాదించు. కానీ జీవితం పోతే బంగారం లాంటిది నాన్న. జీవితాన్ని కోల్పోకండి, జీవించండి, మీరు బ్రతకండి, 10 మందిని బ్రతికించండి. పెన్సిల్ వీడియో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇలాంటి చాలా చక్కని వస్తాయి. ఇలాంటి మాలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉంటాయి. ఇవి చూసి ఇన్స్పైర్ కండి, బాగుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సార్. చక్కని కార్యక్రమాలు